మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, పేరెంట్ అండ్ టీచర్. ఈనాడు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్తపేట ఒక మంచి సమావేశం. భవిష్యత్ సమాజానికి రూపొందించే దేవాలయాలు మన విద్యాలయాలు. భవిష్యత్ సమాజానికి రేపొద్దున రాబోయే భావి భారత పౌరులు అందించే దేవాలయాలు అంటే మన విద్యాలయాల్లో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానాల్లో వారు ఉండేగా ఓ ఉత్తమ పౌరులుగా ఈ సమాజానికి ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దడానికి ఈ విద్యాలయాల వల్లే అది సాధ్యమవుతుంది. అటువంటి మన విద్యాలయాల్లో మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ అధ్యక్షత వహించిన మన జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, మన ఏఎంసీ చైర్మన్ శ్రీమతి పల్లి మంగాదేవి భీమారావు గారు, కొత్తపేట మాజీ సర్పంచ్ శ్రీమతి పోసి జయలక్ష్మి గారు, సీనియర్ నాయకులు పూర్వ విద్యార్థి శ్రీ ముచ్చాల బాబ్జీ గారు, శ్రీ గణశెట్టి వీరేష్ గారు, పూర్వ విద్యార్థి మాజీ జడ్పీ శ్రీ ధర్నాల రామకృష్ణ గారు, మాజీ ఉప సర్పంచ్ పూర్వ విద్యార్థి మన విల్ల మారుతి ప్రసాద్ గారు, పూర్వ విద్యార్థి కొత్తపేట మాజీ సర్పంచ్ శ్రీ మిద్దె ఆదినారాయణ గారు, శ్రీ బోసి భాస్కర్రావు గారు, ఇంకా వేదిక ఇచ్చినట్టు 50 మంది పవన్ గారు, హనుమంత్ గారు, దేవపాటి వెంకటేశ్వరరావు గారు, ఇస్సాక్ గారు, ప్రభాకర్ గారు, వసతి సత్యనారాయణ గారు, అదేవిధంగా కనకలింగేశ్వరరావు గారు, ఇంకా వేదిక ముందు మరి ఎదురున్నటువంటి పిల్లల విద్యార్థులు, తల్లిదండ్రులు, అదేవిధంగా లెక్చరర్సు, విచ్చేసినటువంటి 50 మంది పెద్దలు, ప్రతి పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. విద్యార్థులకు నా దీవెనలు. నేను కూడా ఈ కళాశాలకు వస్తే పూర్వ విద్యార్థిగా గర్వపడతాను. నేను కూడా శాసనసభ్యుడిగా 4వసారి నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఈ కళాశాలకు వచ్చేటప్పుడు నేను విద్యార్థినే అనే భావంతో ఈ కళాశాలను అడుగు పెడతాననేది ఈ సందర్భంగా సంతోషంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక పూర్వ విద్యార్థిగా 6వ తరగతిలో ఇక్కడ ఈ కాంపౌండ్లోకి వచ్చి ఇదే కాంపౌండ్లో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. ఈ కళాశాల నాకు చదువునిచ్చింది, చక్కటి క్రమశిక్షణ ఇచ్చింది, అదేవిధంగా చక్కటి నాకు జీవితంలో ఎదగడానికి ఇదే విధంగా ఇక్కడ ఆనాటి మా గురువులు మాకు మంచి చక్కటి మార్గదర్శనం కూడా చేయడం జరిగింది. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఈ మెగా పేరెంట్ టీచర్ డే ప్రపంచంలోనే ఈనాడు దేశంలోనే అత్యధిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టి విద్యాలయాల్లో తల్లిదండ్రులు కూడా కీలక పాత్ర పోషించాలి. లెక్చరర్స్ కూడా, తల్లిదండ్రులు లెక్చరర్స్ కలిపి విద్యార్థుల భవిష్యత్తు పట్ల దృష్టి సారించాలి. దానికి గ్రామంలో ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తోడ్పాటు అందివ్వాలి. దానికి ఒక వేదిక అనేది ఉండాలి. అప్పుడే ఆ యొక్క విద్యాలయం యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఆ విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఆ ఉపాధ్యాయుల యొక్క పనితీరు కానీ, ఆ విద్యాలయంలో ఉన్నటువంటి మౌలిక వసతులు, సౌకర్యాలు, సమస్యల పైన మరి ఒక దృష్టి సారించడానికి కానీ ఈ యొక్క పేరెంట్స్ మెగా టీచర్స్ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని మన యువ మంత్రివర్యులు, ఉన్నత విద్యావంతులు విద్యాశాఖను ఒక ఛాలెంజ్గా తీసుకుని విద్యా సంస్కరణలు అమలు చేస్తూ మన రాష్ట్రంలోనే ఒక ఉన్నత ప్రమాణాలు రూపొందిస్తూ మొన్న జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలే
అత్యధికమైన మెరిట్ సాధించే విధంగా సాధించినటువంటి మన యువ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు. నారా లోకేష్ బాబు గారి కృషి మొన్న 10వ తరగతి పరీక్షల ఫలితాల్లోనే మనం చూడటం జరిగింది. ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలే మరి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారంటే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా మెరుగుపడ్డాయో దాని ద్వారా లోకేష్ బాబు గారి యొక్క కృషి ఫలించిందనేది మన ఫలితాలే రుజువు చేశాయి. అటువంటి గొప్ప సంస్కరణలతోటి ఈ మెగా పేరెంట్ టీచర్ డే కాదు, తల్లికి వందనం అనే కార్యక్రమంతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి కూడా 13,000 రూపాయల చొప్పున పిల్లల తల్లిదండ్రులకి అందివ్వడం, తల్లి గారికి అది 2,000 రూపాయలు కళాశాల లేదా పాఠశాల అభివృద్ధి ఉపయోగించడం, 15,000 రూపాయలు చొప్పున అందరి పిల్లలకి కూడా సహాయం అందివ్వడం. ఈ విధంగా మెగా డిఎస్సి ద్వారా అనేక మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం, గ్రేడింగ్లు పెట్టడం, 100 రోజుల ప్రణాళిక రూపొందించి విద్యాపరమైన ఫలితాలు సాధించడం కోసం కార్యక్రమాలు చేపట్టడం, లీఫ్ యాక్టివిటీస్ కింద లెర్నింగ్ ఫర్ ఎక్సలెన్సీ కింద కూడా చాలా కొత్తగా ఒక యాప్ని తీసుకొచ్చి స్టూడెంట్ బకెట్ లేదా డిపార్ట్మెంట్ బకెట్ అని పెట్టి ఆ యొక్క లెర్నింగ్ లీప్ యాప్లో లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే యాప్ తోటి ఆ యాప్లో ఆ పిల్లల యొక్క చదువు యొక్క తీరుతెన్నులు కానీ లేదా ఉపాధ్యాయుల యొక్క పనితీరు, పాఠశాల ప్రగతి, మౌలిక వసతులు, పిల్లలు ఏ విధంగా వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఉంది, చదువుకు సంబంధించి అర్థం కాని విషయాలు కూడా వీడియోలు చూసుకునేలా కానీ, స్కీములు తెలుసుకునేలా కానీ, రిజల్ట్స్ తెలుసుకునేలా కానీ, టైం టేబుల్ తెలుసుకునేలా కానీ, అకాడమిక్ క్యాలెండర్ తెలిసేలా కానీ, పాఠశాల ప్రగతి స్టార్ రేటింగ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకునేలాగా లేదా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, చక్కటి క్వాలిటీ ఫుడ్, నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి మన కోనసీమ అన్నపూర్ణ అమ్మ డొక్కా సీతమ్మ పేరు మీద పెట్టినటువంటి పథకంలో చక్కటి మంచి భోజన వసతులు ఏ విధంగా స్కూల్లో అమలు జరుగుతున్నాయని తీరుతెన్నులు కానీ తెలుసుకునేవాడికి కూడా ఒక లీవ్ పేపర్ కూడా పెట్టడం జరిగింది. అది పిల్లల తల్లిదండ్రులు మొబైల్ ద్వారా, ఆధార్ నెంబర్ ద్వారా, విద్యార్థి ప్రెస్ నెంబర్ ద్వారా పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయి చూసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో అప్డేట్స్. అంటే దేనికోసం? పిల్లల కోసం. గతంలో చూసే ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టిన పరిస్థితులు గత ప్రభుత్వంలో మనం చూసాం. ఈనాడు ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయుల పేరు మీద ఈనాడు విద్యాదీవెన సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన రాష్ట్రపతి, అదేవిధంగా ఉపాధ్యాయ అధ్యాపక వృత్తిగా ఇవన్నీ తెచ్చేటువంటి మహనీయుడి పేరు మీద విద్యాదీవెన పెట్టారు. గతంలో ప్రభుత్వాలు మనం చూసాం ఏ విధంగా రంగులు వాడుకున్నారో లేదా రాజకీయ ప్రమేయాలతో ఏ విధంగా ఆనాడు విద్యా వ్యవస్థను చేశారని అవన్నీ పక్కన పెట్టి ఎక్కడా వాటికి రాజకీయాలకు తావు లేకుండా విద్యా వ్యవస్థ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలని మహనీయులకు గౌరవం కల్పించేలాగా కార్యక్రమాలు కూడా పెట్టుకుని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అనేది కూడా ఈ సందర్భంగా ఈ యొక్క నారా లోకేష్ బాబు గారి యొక్క కృషి ఫలితంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రేడింగ్లు ఇస్తూ ఉన్నారు, పాఠశాల విద్యను కూడా తీర్చిదిద్దుతూ ఉన్నారు అనేది కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం చేస్తుంది, మంత్రి గారు చేస్తారు, లేదా ఎమ్మెల్యేగా అరవకొరవ మేము చేస్తాం, లేదా ఉపాధ్యాయులు చేస్తారు. కానీ పిల్లలు చదువుకోవాలి, పిల్లలు చదువుతున్నారో లేదా, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, వాళ్ళు ఏ రకమైన క్యాపబిలిటీ సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న నైతిక విలువలు ఏమిటి, వాళ్ళు నాణ్యతతో కూడిన విద్య అందుకుంటున్నారా, క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి వస్తుందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా ఉంది. ఈ మెగా పేరెంటీస్ కూడా రావాలి. వాళ్ళు ఈరోజు రావడమే కాదు, అవసరమైతే కొన్ని సందర్భాల్లో పిల్లలు వెనకబడినప్పుడు పిల్లల చదువు ఏ విధంగా సాగుతూ ఉంది, ఏ విధమైన మార్పులు సాధిస్తూ ఉన్నారనేది కూడా
స్కూళ్ళకు కూడా వచ్చి పిల్లల తల్లి మన పిల్లల ఉపాధ్యాయులతో మాట్లాడుకుని దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో చర్యలు తీసుకునే విధంగా కూడా తల్లిదండ్రులు సిద్ధం కావాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. గతంలో ఉన్న విధానాలు లేరు, గతంలో ఉన్న చదువు లేరు, గతంలో ఉన్న పరిస్థితి లేరు. ఈనాడంతా కాంపిటేటివ్ స్పిరిట్తో మనం ముందుకెళ్ళాలి. ఈ పోటీ ప్రపంచంలో చక్కటి స్టాండర్డ్తో పిల్లలు బాగా చదువుకోకపోతే భవిష్యత్తులో వాళ్ళు సెటిల్ అవడం కష్టం. పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి చదువు ఉంటే వాళ్ళు ఏదో విధంగా బతుకుతారు, ఏదో విధంగా నిలబడగలుగుతారు. మన పిల్లలకి చక్కటి చదువును అందివ్వడానికే ప్రథమ ప్రాధాన్యత తల్లిదండ్రులు ఇవ్వాలి. దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు చదువు చెప్పాలి. దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా చదువుకోవాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతుందనేది అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి తల్లికి వందనం అనే కార్యక్రమం పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. మరి గత ప్రభుత్వంలో అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక పిల్లవాడికి ఇచ్చినప్పటికే చేతులు ఎత్తేశారు. ఈనాడు ఎంత భారమైనా కూడా ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 10,200 కోట్ల రూపాయలు పైబడి నిన్న పంపిణీ చేయడం జరిగింది. పిల్లల తల్లుల అకౌంట్లో కూడా వేయడం జరిగింది. మన నియోజకవర్గంలోనే సుమారు 40,000 మంది 38,000 మంది పైబడి ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో సుమారు 53 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలోనే 53 కోట్ల రూపాయల నిధులు మన నియోజకవర్గంలోనే అందివ్వడం జరిగింది. మరి ఈ విధంగా ప్రభుత్వం ఎంతవరకు చేయాలో మరి చేస్తూ ఉంది. కానీ దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రభుత్వ స్కూల్ అంటే ఇదివరకు చిన్నతనం, నామోషి. కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలి, లేదా పెద్ద చక్కటి ఏసీ గదుల్లోనో ఏసీ బస్సుల్లోనో చక్కగా గొప్పగా అందంగా కనపడాలి అని కోరుకుంటారు. బస్సుల్లోనో స్కూళ్ళలోనో ఏసీ రూముల్లోనో చదువులు రావు. ఎక్కడైతే బాగా చెప్పగలుగుతారో పిల్లలకి పాఠాలు, లేదా పిల్లలకి బాగా స్టాండర్డ్, పిల్లల పట్ల శ్రద్ధ చూపించి ఎక్కడైతే మంచి విద్య ఇవ్వగలుగుతారో అక్కడే చక్కటి విద్య వస్తుంది. ప్రతిభ గల ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఉండే చోటే చదువు వస్తుంది. మెరిట్ మీద ఉపాధ్యాయులు, బాగా చెప్పగలిగే ఉపాధ్యాయులు మనకి ప్రభుత్వ పాఠశాలల్లోనే లభ్యం. ప్రైవేటు స్కూళ్ళల్లో ఉండే ఉపాధ్యాయులతో పోల్చుకుంటే వీరి సామర్థ్యం ఎక్కువ. కానీ వీరు మనసు పెట్టి చెప్పగలిగితే గొప్ప ఫలితాలు సాధించగలుగుతాం. దానికి తయారవ్వాలి, దానికి అందరూ సిద్ధం కావాలి. ప్రభుత్వ స్కూళ్ళలోనే రేపు చదువుకుంటేనే నాకు మంచి చదువు వస్తుందనే విధంగా ప్రభుత్వ స్కూళ్ళు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని నేను కోరుతా ఉన్నా. దానికి తగ్గ సహకారం ప్రభుత్వ పరంగా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఆ మార్పు రావాలి. రేపు ప్రభుత్వ స్కూల్లో సీటు దొరకాలంటే ఇబ్బంది పడే పరిస్థితి కలగాలి. ఆ రకంగా మన స్కూళ్ళు పనిచేయాలని, పేద వర్గాలకి ప్రభుత్వ స్కూళ్ళు ఎలాగ అందుబాటులో ఉంటాయి. పేద వర్గాలే కదా ఏ విధంగా చదువుకున్నా పర్లేదని అనుకోకుండా మంచి ఫలితాలు సాధించే విధంగా వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. మరి ఈ సందర్భంగా నాకు వేరే కార్యక్రమం ఉంది, ఎక్కువ సమయం ఉండలేను. అది నాకు తెలుసు ఇక్కడ, ఎందుకంటే పేరెంట్స్ కూడా రాదు. ఇది కాలేజీ అనేటప్పటికి పేరెంట్స్ కూడా, అదే హై స్కూల్ అనేటప్పటికి పేరెంట్స్ కూడా ఎక్కువ వస్తారు. కాలేజీ పిల్లలు పెద్దవాళ్ళే కదా అని చెప్పి పేరెంట్స్ కొంచెం అంత శ్రద్ధగా ముందుకు రారు, పిల్లల తల్లిదండ్రులు. అయినా కవర్ చేయలేదు. మనం ఇప్పుడు నాకు జనరల్గానే రావాలని ఉంది ఇక్కడికి. ఆ సందర్భంలోనే ఈ అకేషన్ సందర్భం ఇక్కడ రాజ్యం మళ్ళీ వానపల్లి వెళ్ళాలి, ప్రజా దర్బార్ కూడా ఉంది.
మరి మీ అందరినీ కోరుతా ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ గారు మొన్న వచ్చారు నా దగ్గర, కొంతమంది వీళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. ఈ స్కూల్కి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. గతంలో కొన్ని సమస్యల వరకు మనం టేకప్